కృష్ణదేవరాయలు గారు మా ప్రభుత్వంలో విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ డీటెయిల్స్ ఉన్నాయి. డీటెయిల్స్ కావాలంటే మీకు కూడా ఇస్తాను. కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ ని అప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో వాళ్ళ చుట్టూ తిరుగుతా వాళ్ళ ఈల అప్పట్లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖపట్నంలో కొన్ని ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ కారు చౌక రేటుకి మా ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి కారు చౌకకి కొన్ని ఎకరాల ల్యాండ్ కొట్టేశారు. ఈరోజు కోట్ల విలువ ఉంటుంది ఆ ల్యాండ్. అలాగే ఒక చెరువుకు సంబంధించిన ల్యాండ్ మీద కూడా కన్నేసి అది కూడా తీసుకోవాలని తిరుగుతా ఉన్నాడు. అది ఒక స్టేజ్ లో ఉంది. బహుశా మరి చేశారేంటో నాకు తెలియదు, దాని మీద క్లారిటీ లేదు. ఇప్పుడు కూడా అది మా ప్రభుత్వంలో, మా జగనన్న ప్రభుత్వంలో అలా ఆ ల్యాండ్ ని కొట్టేశారు. కోట్ల విలువైన ల్యాండ్ కారు చౌక్ కొట్టేశారు. ఇప్పుడు కూడా ఓ ల్యాండ్ ఎంచుకొని మళ్ళీ ఇప్పుడు కూడా కారు చౌక్కి కొన్ని కోట్ల విలువైనటువంటి కొన్ని ఎకరాల ల్యాండ్ ని కొట్టేయడానికి మళ్ళా కూడా ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము, దాన్ని కారు చౌక్గా దాన్ని ప్రాసెస్ చేసుకోవడము, దాన్ని కొట్టేయడము, ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది. మాకలా కాదు, మీలాంటి ఉద్దేశాలు మాకు లేవు. రాజకీయాల వల్ల మేము బతకడానికి మేము రాలా. మా రూపాయి మేము పోగొట్టుకున్నాం. మాకు ఒప్పుకున్నంత వరకు చేసుకుంటాం, నిజాయితీగా చేసుకుంటాం. మా నాయకుడిని మేము నమ్మాము, మా నాయకుడి కోసం కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోం. మా పార్టీ కోసం నిలబడతాం, మా కార్యకర్తల కోసం నిలబడతాం, మా ప్రజల కోసం నిలబడతాం, పనిచేస్తాం. మళ్ళా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు ఖచ్చితంగా కష్టపడతాం. మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డా మేమేం పారిపోము. ఇంకా కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి, ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలు ఉన్నాయి, ఆయన టచ్ లో ఉన్నాడని ఆయన భావించి ఆ ఒకరిద్దరు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయల్ని కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు. ఆ ఇద్దరు, ఆ ఒక్కరు, నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్ గా చెప్తున్నా. నిన్ను కాపాడలేరు, అది నీ భ్రమే. కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారు. ఇవన్నీ విత్ ఎవిడెన్సే నేను మాట్లాడా. మీరు మళ్ళీ ఇంకో కట్టుకథ పెట్టుకొని ఇంకొంచెం బ్యాచ్ ని మళ్ళా పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టులు దింపి అదిగో ఇదిగో అని మాట్లాడించవచ్చు. కాదు, నేను చెప్తా ఉన్నా, పోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా, ఇబ్బందులు పెడుతున్నారు కదా. అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా. ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడినోడు ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా మీరు చాలా ఎక్కువ చేశారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ పద్ధతిగా మీరుంటే మేము కూడా పద్ధతిగా ఉంటాము, మేము కూడా గౌరవిస్తాము. అంతేగాని మీ ఇష్టానికి మీరు చేస్తానంటే కుదరదు. ఒక్కటే తెలియజేస్తున్నా, మాకు టైం వచ్చినప్పుడు చిలకలూరుపేట నుంచి వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీకి ఎంత దూరం ఉందో వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీ నుంచి చిలూరుపేటకు కూడా అంతే దూరం ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఏది మీరు ఎన్ని ఇల్లీగల్ కేసులు పెట్టినా, ఎన్ని ఇల్లీగల్ గా మీరు కట్టుకథలు వెళ్ళినా, మీరు ఏం చేసినా కూడా మాకు ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంది. మేము లీగల్ గా ఫేస్ చేస్తాము. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజల మనసులో ఇప్పటికే ఒక ఆలోచన ఉంది, కానీ మౌనం వహిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు మంచిగా బుద్ధి చెప్తారు. కాబట్టి ప్రజల మీద మాకు నమ్మకం ఉంది, మా నాయకుడి మీద ప్రజలకు నమ్మకం ఉంది. సరైన సమయంలో బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ, ప్రభుత్వంలో మీ నాయకుడు కోట్ల రూపాయల భూముల్ని తక్కువ రేటుకి ఇచ్చాడు, మీ నాయకుడు తప్పు కూడా అంటారు కదా, మీ నాయకుడు తప్పు కూడా ఉంది కదా. నేను చెప్తుంది ఏంటి, రాజకీయాలని వీళ్ళు ఎలా అడ్వాంటేజ్ తీసుకున్నారు, మా పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకున్నారు అనేటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ తప్పు ఒప్పులు అంటే నేనేమంటున్నాను, కారు చౌక్కి కొన్ని ఎకరాల భూమిని కాజేశారు, తీసుకున్నారు. మా నాయకుడు చుట్టూ తిరిగి ఏ విధంగా అడ్వాంటేజ్ గా ఏ విధంగా లబ్ధి పొందారని చెప్తున్నా. మాకు అలాంటి అవసరాలు లేవు. మేము అలా రాజకీయాల వల్ల లబ్ధి పొందాలనో, రాజకీయాల వల్ల అడ్వాంటేజ్ అవ్వాలనో మేము అనుకోలే. మేము పూర్తిగా ప్రజాసేవ చేయాలనుకుంటాము, నిజాయితీగా వచ్చి సేవ చేయాలనుకున్నాం. మా నిజాయితీయే మా బలం, మా నిజాయితీయే మమ్మల్ని కాపాడుతుంది. మేము నీతివంతులుగా ఒక మంచి పరిపాలన చేశాము. ఆ సర్వీస్ మోటివ్ తోనే మేము ముందుకు వెళ్తున్నాం. అది మేము స్పష్టం చేయాలనుకుంటుంది. రాజకీయాల వల్ల మేము ఏదో ఇదవ్వాలనుకునే ఉద్దేశం మాది కాదు అనేది స్పష్టం చేశాను. అది దాంట్లో భాగంగా నేను మాట్లాడాను.